నమస్తే అన్న. ఏం పేరే? నా పేరు బోధ యాదగిరి రెడ్డి, తుక్కుగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్ అన్న. నేను కౌన్సిలర్ ఈ ఏరియానా? ఈ ఏరియా రావిరాల రెవెన్యూకి వస్తుంది. మాది ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్. అంటే ఇది చేవేళ్ళ పార్లమెంట్. ఎట్లుందన్న? ఎట్లుంది? ఇంకా 4 రోజులు అయితే 3 రోజులు ఏముంది, 13 నాడు ఎలక్షన్. అవును అవును అవును, చాలా బాగుందన్న. ఈ ప్రాంతం మొత్తం దాదాపుగా ఎక్కడ విన్నా, ఎవరి నోట ఉన్నా అన్ని పార్టీలకు అతీతంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీకి మేము ఓటేస్తామని బండ గుద్దినట్టు చెప్తున్నారు అన్న. అందరు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ 18 గంటలు పనిచేస్తా ఉన్నాడు. ఆయన నెంబర్ మేము ఉండకపోతే వృధా అని ప్రతి ఒక్కరు నిర్ణయాన్ని తీసుకున్నారన్న. చాలా సంతోషంగా ఉందన్న. ఇన్ని రోజుల తర్వాత 18 గంటలు పనిచేసే దేశ ప్రధాని దొరకడం, అదే విధంగా అభివృద్ధితో పాటు ఈ దేశ ధర్మాన్ని కాపాడే ప్రధానమంత్రి దొరకడం నిజంగా మా అందరూ అదృష్టంగా భావిస్తూ అందరు దీనికి మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉంది. ఏ పార్టీ కౌన్సిలర్ అన్నారు? మేము బీజేపీ పార్టీ కౌన్సిలర్. బీజేపీ పార్టీ. సరే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే 10 ఏళ్లలో మోడీ ఇచ్చింది ఏం లేదు, గడ్డు గుడ్డ ఇచ్చింది అని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు కదా అన్న. మేము ముఖ్యమంత్రి గురించి మాట్లాడలేము. మా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్లను తుక్కుగూడ చౌరస్తాకు రమ్మంటున్నాం అన్న. అభివృద్ధి గురించి మాట్లాడదాం. మీరు 70 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి మొత్తం 10 సంవత్సరాలలో రెట్టింపు అభివృద్ధి చేసి ఈ దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శవంతం అవుతుంటే ఇంకా మీరు ఓర్వలేక కుళ్ళులతోటి, కుతంత్రాలతోటి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ప్రజలు మీకు ఇంకా బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చిన బుద్ధి చెప్పి ఆల్రెడీ ఇంకా ప్రజలలో మీకున్న ఇజ్జత్ తీసుకోవద్దని మీకు తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ రంజిత్ రెడ్డి కూడా చేస్తా ఉన్నాడు, కొండ విశ్వేశ్వరరెడ్డి భూ కబ్జాదారుడు అని చెప్పి అంటా ఉన్నాడు కదా అన్న. నువ్వు పాలను నీళ్ళని ఆడబెట్టి నీళ్లు పాలు నీళ్ళు అంటే ఎవరు నమ్మరన్న? అందరు తెలుసు, ప్రజలకు తెలుసా అంట. ఎవడు కబ్జాలు చేస్తుండు, ఎవడు అది చేస్తుండు. కొండ విశ్వేశ్వరరెడ్డి ఒక తెల్ల కాగితం మాట్లాడి వ్యక్తి. అంటే నేను పార్టీ కాబట్టి నేను అట్లా చెప్పొచ్చు కాక, నువ్వు ఏ ముసలోని అడిగినా చెప్తాడు, ఏ ములకపోయినా చెప్తాడన్న. కొండ విశ్వేశ్వరరెడ్డి చేసినటువంటి సహాయం ఏంది? కొండ విశ్వేశ్వరరెడ్డి ట్రస్ట్ చేస్తున్నటువంటి పేదలకు కానీ అనేక మందికి ట్రస్టులు పెట్టి ఈ రోజు ఆరోగ్యాన్ని కాపాడుతున్న వ్యక్తి కొండ విశ్వేశ్వరరెడ్డి. అదే రంజిత్ రెడ్డి ఏదైతే గుడ్ల వ్యాపారంతో, ఏదైతే ఆయన కోళ్ల ఫారాలు ఉన్నాయి ఆయనకు, ఆ కోళ్ల ఫారాలతోటి ఆయన ఆస్తులను కాపాడుకోనికే ఆ రోజున్న అధికార పార్టీ టీఆర్ఎస్ లో పోయి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి ఆయన మంత్రి ఎక్కడైతే ఎంపీగా గెలిచి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే పథకాల కింద ఆహారం ఏదైతే మన వీళ్ళకు గర్భిణీ స్త్రీలకు గుడ్లు అయితే చిన్నపిల్లలకు గుడ్లు ఏదైతున్నాయో ఆ గుడ్లు పెద్ద గుడ్లని ఆయన మార్కెట్ చేసుకుని చిన్న గుడ్లని ప్రజలకు పెట్టి, ఔషపోయిన గుడ్లను ప్రజలకు పెట్టి చాలా ఇబ్బంది పెడుతుంది. నేను స్వయాన పట్టుకున్నాను ఈ గుడ్లను. నా వార్డులో అంగన్వాడీ స్కూల్లోకి పోతే గుడ్లు ఉడకబెడుతురు కానీ ఉడకలేవు. ఎందుకని చూస్తే ఖరాబ్ అయిన గుడ్లు మొత్తం ఇదే రంజిత్ రెడ్డి ఆ గుడ్ల వ్యాపారం చేస్తూ ఆ గుడ్లను ప్రభుత్వానికి ఎగుమతి చేస్తూ ప్రజలను మోసినటువంటి రంజిత్ రెడ్డి ఈ రోజు మళ్ళీ మీరు చూడండి, ఇదే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం తిట్టిండో అదే రేవంత్ రెడ్డి అరే పొట్టోడా నీతోటి ఏం కాదురా అని తిట్టినోడిని, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు అరే పొట్టోడా నీతోటి ఏం కాదురా అని తిట్టినోడిని ఈ రోజు అదే రేవంత్ రెడ్డి పిలుచుకొని రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి తిట్టిండు, గుడ్ల దొంగరా నువ్వు, నా గురించి నువ్వేం మాట్లాడుతున్నావు అన్నాడు. అదే రేవంత్ రెడ్డి ఎందుకు కలిసిండో తెలుసానా? ఇద్దరు దొంగలు కలిసినప్పుడు కాబట్టి వేరే సాధ్యం కాదు. ఇలా మాటలు ఎవరు నమ్మే ప్రసక్తి లేదన్నా. ఇంకా కొన్ని రోజులు వీళ్ళకు వీళ్ళని తరిమి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. ప్రజలకు ఓట్లాడడానికి పోయినా ఈ రోజు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తా ఉన్నాడు. నిన్న ఎవడైతే అద్దంకి దయాకర్ ఎవడైతే ఉన్నాడో శ్రీరాముని గురించి మీకు అక్కే నాన్న మీ చిన్నమ్మని అడిగితే సిగ్గులే కూడా గాజులు తోడుకొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ ఈ రోజు ఓట్లాడుతున్నారంటే ప్రజలు నిలదీస్తా ఉన్నారు. ఒక్కొక్కరిని కొట్టి తరిచే పరిస్థితి ఎందుకు అడుగుతలేరు? అదే అద్దంకి దయాకర్ ను ఎందుకు మీ పార్టీలకే సస్పెండ్ చేస్తలేరు అని అడుగుతా ఉన్నారు ప్రతి ఒక్కరు. పాకిస్తాన్ అంటే నా ఇష్టమని అన్నాడు. ఇలాంటి అంటే ఈ రోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నా, భారతీయ జనతా పార్టీ మీద మతం ఏదైతే చల్లుతా ఉన్నారో ఈ మత రాజకీయం చేసేది భారతీయ జనతా పార్టీ కాదన్నా, ఈ మత రాజకీయం చేసేది మొత్తం కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్తున్నానంటే ఒకటి ఆలోచించండి అన్న, ఆ రోజు 1947లో ఈ దేశాన్ని మత ప్రాతిపదికన విడదీసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున్న పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్న హిందువులందరూ ఇక్కడ బతకాలి, ముస్లింలందరూ పాకిస్తాన్ లో బతకాలన్నటువంటి ఏదైతే చట్టం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న. ఏనా అడిగిన భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదికన రాజకీయం చేయలేదు. అదే విధంగా ఈ రోజు కొత్త నాటకం ఏమడతా ఉన్నారంటే రిజర్వేషన్లను ఎత్తేయమని చెప్తా ఉన్నారు. ఎత్తేయాలి, రాజ్యాంగాన్ని మార్చాలని చెప్తున్నారు. ఇది అబద్ధమన్నా. రిజర్వేషన్లను ఎత్తేయాలని చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి. ఇప్పటికినా ఎలాంటి రిజర్వేషన్లు ఎత్తేయాలి? మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఎత్తేయాలని చెప్తా ఉన్నాము. డాక్టర్ అంబేద్కర్ గారికి చెప్పిండు, అంబేద్కర్ గారికి ఈ యొక్క రాజ్యాంగంలో రాసిండు మతపరమైనటువంటి రిజర్వేషన్లను ఈ దేశంలో అనుసరించమని చెప్పిండు. అలాంటి మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఎత్తేమన్నా కానీ ఎక్కడగినా
మన సామాన్య ప్రజలకు, ఓబీసీలకు, అదే విధంగా మైనార్టీలకు, అదే విధంగా మన ఎస్సీ ఎస్టీ ఎక్కడైనా రిజర్వేషన్లు ఎత్తేసే పరిస్థితి ఉన్నదన్న. 100% భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ తో ముందుకెళ్తుందన్న. ఈ ప్రపంచ దేశాలు మొత్తం ఈ రోజు నరేంద్ర మోడీ వైపు చూస్తున్నాయంటే ఒక్కసారి ఆలోచించండి అన్న. ఇంతకు ముందున్న ప్రధానమంత్రి చేతులు కట్టుకొని ఏదో ప్రధానమంత్రులు ఎంబడి పోతే దిష్టి బొమ్మ పోయినట్టు పోయేటోడన్న. అలా కాదన్న, ఈ రోజు మన ప్రధానమంత్రి వస్తే అందరూ హక్కున చేర్చుకుంటున్నారు. అది దేశం గర్వపడే విధం. ఇదే కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్ ఖాన్ కి చెప్పిండన్న, నా దేశ ప్రధాని చూస్తే నేను గౌరవిస్తా అని చెప్పేసి. ఎందుకంటే ఈ దేశ ప్రధాని 18 గంటలు పనిచేస్తా ఉన్నాడు. ఈ దేశ ప్రధాని ఎదుర్కోవాలంటే రాహుల్ గాంధీతో సాధ్యం కాదని ఇదే ఫిరోజ్ ఖాన్ చెప్పిండన్న. ఫిరోజ్ ఖాన్ ఏమన్నాడంటే, ఈ ప్రధానమంత్రి కంటే ఎక్కువ పనిచేసేటోడైతే ఈ ప్రధానమంత్రిని ఎదుర్కొంటాడు, ఈ ప్రధానమంత్రి కంటే నిజాయితీవంతమైన ప్రధాని అయితే ఈ ప్రధానమంత్రి ఎదుర్కొంటాడని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్ ఖానే చెప్పిండన్న. దీనికి సాక్ష్యం అని చెప్తా ఉన్నాను. ఇక్కడ మొత్తానికి సెంట్రల్ లో నరేంద్ర మోడీ ఉండాలి. ఇక్కడ సెంట్రల్ లో నరేంద్ర మోడీ ఇప్పుడు కాదన్న, ఎలక్షన్ కోడ్ రాకముందుకే ఫిక్స్ అయిపోయింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతున్నాడు. కానీ అన్న, ఈ దేశం ఇంకా బాగుపడాలి. మన దేశంలో ఉన్న ఏదైతే ఈ దొంగ చట్టాలు తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలను మోసం చేస్తా ఉన్నారో ఆ చట్టాలన్నింటినీ మనం సరి చేయాలంటే ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి సుమారుగా మనం ఏదైతే 370 నుంచి 400 సీట్లు రావాలనుకుంటున్నామన్నా, ఈ 400 సీట్లు వస్తే ఈ దేశాన్ని అన్న గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశాన్ని భారతదేశం పూర్వ వైభవ స్థితికి, అంటే ఈ దేశాన్ని ఏదైతే ముక్కలు చేసిరో ఆ ముక్కలన్నింటినీ చెక్కలు చేసి ఇప్పటికే చూస్తా ఉన్నాం. 370 ఆర్టికల్ కావచ్చు, కాశ్మీర్ కలిపేసిన మిల్ల కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ఎత్తికేస్తే ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పిర్రు దేశం అంతా బాంబులు వెళ్తాయి, మొత్తం ఆగమాగం అవుతాయి. ఒక్క నిమిషంలో చెప్పిండన్న ఇదే అమిత్ షా. ఒక్కటే నిమిషంలో పార్లమెంట్ లో చెప్పిండు, ఎవ్వరికి ఒక్క నిమిషం అవకాశం, ఒక్కతనగిన దాడి జరగకుండా 370 ఆర్టికల్ ఎత్తేసిన మొగోడు నరేంద్ర మోడీ అన్న. ఇవ్వంతో సాధ్యం కాదన్న. మాటలు చెప్పాడు ఏమంతా, ఎవడు పని చేసేటోడు దొరకడు. పని చేసేటోడు ఒకే ఒకడు నరేంద్ర మోడీ. ఆయన కింద మనం పని చేస్తున్నాడు, గర్వంగా ఫీల్ అవుతున్నాం అన్న.